నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వక్రతుండ మహాకాయ అని మన శ్లోకాలలో వర్ణించబడ్డ దేవుడు విఘ్నేశ్వరుడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రతి కార్యానికి ముందుగా పూజించే ప్రథమ పూజార్హ దైవం వినాయకుడు. అటువంటి విశిష్ట దైవం గజాననం భూతగణాధిసేవితం అన్న గణేశ స్తుతి వాక్యానికి తగ్గ రూపంతో కర్ణాటకలోని కుంభాసి క్షేత్రంలోని ఆనెగుడ్డె వినాయక దేవస్థానంలో దర్శనమిస్తున్నాడు. ఎంతో పౌరాణిక విశేషమయమైన మంగళూరు, ఉడిపి క్షేత్రాల సమీప ఈ ఆనెగుడ్డె వినాయక దేవస్థానాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫల చారూ భాషణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సర్వభూతగణాలు సకలలోక జనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన శోకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు ఈ వినాయకుడు. నాయకుడు వినా జన్మించిన వినాయకుడు ఈ క్షేత్రంలో ఆనెగుడ్డె వినాయక స్వామిగా మనకు దర్శనమిచ్చి ధన్యులను చేస్తున్నాడు. ఆనే అనగా ఏనుగు, గుడ్డే అంటే కొండ లేదా ముఖం అని అర్థం. ఏనుగు కొండవలే ఉన్న ఓ ఎత్తైన ప్రదేశాన గజముఖుడైన దేవుడు వెలిశాడని ఈ గుడిదేవుణ్ణి ఆనెగుడ్డె వినాయక స్వామి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు భక్తజనం. ఈ క్షేత్రాన స్వయంభువుగా ఉద్భవించిన వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధిప్రదాయక అని కూడా కీర్తించుకుంటారు. ఎందుకంటే మీకు వరాలివ్వడానికే ఇక్కడ నేను నిలబడి ఉన్నాను అన్నట్లుగా ఆ లంబోదరుడు స్థానక భంగిమలో గోచరమవుతాడు. చతుర్భుజుడై నిండారా రెండు చేతుల వరాల వరదహస్తాలతో మూల విరాట్టుగా వెలుగొందుతున్నాడు స్వామి. భార్గవ పురాణ వర్ణనకి ఏమాత్రం తేడా లేకుండా మన మంచి ఆలోచించేందుకు పెద్ద తలతో గజాననుడై, మన బాధలు వినేందుకు పెద్ద చెవులతో చామరకర్ణుడై దర్శనమిస్తాడు స్వామి. భార్గవ పురాణ వర్ణిత ఆనెగుడ్డె వినాయకుని సర్వదర్శనం సకల విఘ్నహారం. మూషిక వాహనుడై మోదక నైవేద్యాలను స్వీకరించి భక్తులకు మోదాన్ని కలిగిస్తాడీ బొజ్జ వినాయకుడు. వక్రతుండుడై వక్రబుద్ధులైన దానవుల అకృత్యాలను అరికట్టే వరదాయకుడు ఈ వరసిద్ధి గణేశుడు. వినాయక అనే పేరుకి ఆనెగుడ్డె అనే విశేషం చేరడం వెనుక, ఈ క్షేత్రానికి కుంభాసి అనే పేరు రావడానికి వెనుక ఒక పురాణ వృత్తాంతం ఇమిడి ఉంది. ఎంతో విఖ్యాతమైన ఆనెగుడ్డె వినాయక మహాక్షేత్రానికి ఉన్న స్థల పురాణం విన్నను కన్నను ఎంతో పుణ్యప్రదం. ఆనెగుడ్డె వినాయక దేవస్థానం ఉడిపి జిల్లా కుందపురం తాలూకాలో అలరారుతోంది. చూడచక్కని గోపురాలతో అల్లంత దూరం నుండే కనబడి ఆకర్షించే ఈ గణపతి గుడి ఎంతో పవిత్రాతి పవిత్రమైన పౌరాణిక విశేషమున్న స్థలిలో ఉంది. పరశురామ సృష్టిగా 7 ప్రదేశాలున్నాయని, వాటిలో ఈ ప్రాంతం ఒకటని ఇక్కడి ప్రముఖులు చెబుతారు. ముక్తి స్థలాలలో ఒకటిగా భావించే ఈ ఆనెగుడ్డె ఉన్నది కుంభాసి అనే ఊరులో. ఆనెగుడ్డె వినాయక స్వామి దేవస్థానం ఏకకలశ రాజగోపురం భక్తులను ఆలయం లోపలికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ రాజగోపురం పైన, దాని వెంబడి నిర్మితమైన ప్రాకార కుడ్యం పైన విఘ్ననాయకుని పలు విధములైన మూర్తులు ఉంటాయి. ఒకచోట పంచముఖ వినాయకుడుంటాడు, మరోచోట తండ్రి ప్రియమారా తొడపై కూర్చుండబెట్టుకున్న గారాలపుత్రుని వలె శివుని అంకంపై కూర్చున్న బాలగణపతి కనిపిస్తాడు. ఆలయ ముఖద్వారం ముందు అనేక అంగళ్ళు వినాయక ప్రీతికర పూజా ద్రవ్యాలు, పూమాలలతో కళకళలాడుతుంటాయి. రాజగోపురం ముందు భాగాన శ్రీ మహావిష్ణు ఆవాస అశ్వత్థవృక్షం పలు శాఖోపశాఖలతో ఈ ప్రదేశానికి పవిత్రతను ఆపాదిస్తూ ఆలయ సముదాయానికి ఒక అందాన్ని చేకూరుస్తుంటుంది. ఎవరు ఎటువంటి ధార్మికమైన కోరిక కోరుకున్నా తప్పక నెరవేర్చే శక్తిగల ఇష్టకామార్థ వరసిద్ధి గణపతి అయిన ఈ ఆనెగుడ్డె వినాయకుణ్ణి దర్శించుకొని మొక్కుకుందామని ఎందరో భక్తులు సుదూరాల నుంచి తరలివస్తుంటారు.
మా గండాలను తొలగించు గణాధిప అని భక్తజనం ఉండ్రాళ్లను సమర్పిస్తారు బొజ్జ గణపతికి. మా కష్టాలను వినుమయ్యా అని వినమ్రులై పరిపరి విధాలుగా అర్చిస్తారు ఆ చామర కర్ణుడిని. మాకు ఎల్లప్పుడూ శుభాశీస్సులనందించమని చేతులు జోడించి అంజలి ఘటిస్తారు ఆ చతుర్భుజునికి. పార్వతీ తనువు నలుగు నుంచి జనించి శివుని వరంతో గజముఖుడైన ఈ గజాననునికి గర్భాలయంలో జరిగే పూజాది క్రతువులను మనము వీక్షిద్దాం. కోరుకున్న కోరికను తప్పక నెరవేర్చే వేల్పు ఈ ఆనెగుడ్డె వినాయకుడేనని నమ్మి విశ్వసించి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన భక్త శిఖామణులకు లభ్యమయ్యే అపురూప దర్శనం అదిగో. భార్గవ పురాణంలో ఎలా వర్ణించారో అచ్చం అలా దివ్యమైన రూపుతో మూలవిరాట్టుగా నిలబడ్డ ఆనెగుడ్డే అంటే ఏనుగు ముఖార వింద వినాయకుని దర్శనం కనులారా తిలకించండి. నిలువెత్తు శిలా విగ్రహంగా ఆ గజముఖుడు చతుర్భుజాలతో దర్శనమిస్తున్నాడు. పాశాంకుశాలను పై రెండు చేతులలో ధరించిన ఆ చామరకర్ణుడు దిగువన ఉండే రెండు చేతులు వరాల వరదనిచ్చే వరద హస్తాలతో కనువిందుగా కనిపిస్తున్నాడు. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్రనామాలపై అర్చనలు చేయించుకుని పుణ్యప్రాప్తి పొందుతారు. అభిషేకాది అర్చనల అనంతరం సర్వాలంకారాలతో ఆ వరసిద్ధి వినాయకుడి దివ్యమైన దర్శనాన్ని పొందుకుంటారు భక్తులు. మంగళమూర్తి శరణు శరణు అంటూ భక్తజనం ఆనెగుడ్డె విఘ్నేశ్వరుడికిచ్చిన హారతిని తాము కనులకద్దుకుని తరిస్తారు. కన్నడ నేలపై శైవం వీరశైవంలా తాండవమాడింది. కన్నడిగులు ఎనలేని శివభక్తులు. అందుకే ఆ కర్ణాటక రాష్ట్రాన నెలకొన్న పలు దేవతల ఆలయాల్లో శైవాగమ ఆలయాలు ప్రసిద్ధమై వెలుగొందుతున్నాయి. మంగళూరు సర్వు క్షేత్రాల సరసన ఈ ఆనెగుడ్డె వినాయక కుంభాసి క్షేత్రం కూడా ఎంతో సుప్రసిద్ధమైన గణేశ దేవాలయం. ఆలయ శోభ శిల్పాకృతిలో కొలువైన శివ పరివార మూర్తులను దర్శించుకుని భక్తులు తరిస్తారు. మనము ఆ ఆలయ శోభను చూసి తన్మయులమవుదాం. ఆనెగుడ్డె వినాయకుడు విలసిల్లుతోన్న కుంభాసి క్షేత్రానికి ఇటు 30 కిలోమీటర్ల దూరంలోనే ప్రసిద్ధ కృష్ణక్షేత్రం ఉడిపి మహాక్షేత్రం ఉంది. అటు మంగళూరు మహాక్షేత్రాన మంగళాదేవి, శరవు క్షేత్రాన మహాగణపతి, పరమశివ ఆరామాలు విలసిల్లుతున్నాయి. ఇటువంటి ప్రశస్తమైన తీర్థక్షేత్రాల సరసన ఈ ఆనెగుడ్డె వినాయకుడు అలరారుతుండడం విశేషం. తూర్పు వైపున ఉన్న మెట్ల మార్గం ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. మరోవైపు ప్రధాన రహదారికి పక్కగా మహారాజగోపురం కూడా ఉన్న ప్రవేశద్వారం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. రాజగోపురం నలువైపులా చతుర్భుజ వినాయక ప్రతిమలు, నర్తకీమణులు, భారవాహులు, శివపరివార దేవతల ప్రతిమలుంటాయి. ఈ ఆలయ ముఖమంటపం పరమశోభాయమానంగా ఉంది. ఆలయ ముఖమంటప ప్రవేశద్వారం వద్ద ఉన్న స్తంభాలపై పలు లతలు శిల్పయుక్తంగా అమరి ఉన్నాయి. ముఖమంటపంలోనే ఎదురుగా ఉన్న గర్భాలయానికి పైభాగాన దశబాహువులతో విరాజిల్లే మహాగణపతి లక్ష్మీదేవిని తన అంకంపై కూర్చుండబెట్టుకున్న శిలాకృతి భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఒకవైపు గణేశుని మాతృమూర్తి పార్వతి, మరోవైపు వినాయక సహోదరుడైన కుమారస్వాముల మూర్తులున్నాయి. శక్తిమాతల శక్తి పీఠాలలో, ఆలయాలలో చండీ హోమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పరమశివుని దేవాలయాలలో రుద్రయాగం వంటి క్రతువుకి చాలా విశిష్టత ఉంటుంది. గ్రహాది దేవతల నెలవుల్లో జాతకపర దోష నివారణ హవనాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి పుణ్యప్రదాయకమైనవే సంకష్ట నివారణకై జరిగే గణపతి హోమాలు, సంతానానికై జరిగే పుత్రగణపతి యజ్ఞాలు. ఈ ఆనెగుడ్డె వినాయక దేవస్థానం కూడా యజ్ఞగుండాలు వెలువరించే హోమ ధూమాలతో పవిత్రమై విలసిల్లుతూ ఉంటుంది. ఆనెగుడ్డె ఆలయంలో పలు విధాలుగా గణపతికి ఆరాధనలు జరుగుతాయి. ఈ వినాయకుడు గజమూర్తి కదా, అందుకే పచ్చగరిక పరకలు ఓ 4 వేసి ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు పరమ సంతోషంతో వరములిస్తాడు స్వామి. పార్వతీతనయుడు కదా,
ఉమ్మెత్తకాయలు ఓ 3 వేసి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు 1000 విధాల మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతయే నమః అని అంటే చాలు మన ఇడుములను ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు ఈ ఆనెగుడ్డె వినాయకుడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 9 గంటలకు ఇలా 3 పూటలా నిత్యార్చనలు జరుగుతాయి. ఆదివారాలు, మంగళ, శుక్రవారాలలో సంకష్టహర చతుర్థి, గణేష్ చతుర్థి, మార్గశిర చతుర్థికి జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇవే కాకుండా సకల విఘ్నాల నివారణకై గణపతి హోమం, సంతాన ప్రాప్తికై పుత్రగణపతి హోమం, సంకష్టహర హోమం వంటివి ఇక్కడ ఎంతో నిష్ఠగా జరుగుతాయి. రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దిన యాగశాలలో ఆగమోక్తంగా యజ్ఞాలను నిర్వహిస్తారు. అక్కడ కొలువుదీర్చిన పంచలోహ వినాయక ప్రతిమ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయంలో తులాభారం ఒక ప్రత్యేక క్రతువుగా కొనసాగుతుంది. సర్వ విఘ్నాలను తొలగించే గణపతులలో ఇష్టకామ్యాలను కోరినంతనే తీర్చే వినాయకుడు సుప్రసిద్ధుడు. ఆనెగుడ్డె క్షేత్ర వినాయకుడు మన సకల మనోకామ్యాలను తీర్చే వరదహస్తాల వినాయకుడు. ఓం గం గణపతయే నమః. మనలోని వక్రబుద్ధులను సరిచేసే వక్రతుండు ఈ గజముఖ వినాయకుడు. ఈ ఆనెగుడ్డె వినాయకుని ఆశీర్వచనాలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం.